ప్రియులత గమనించండి, ఇప్పుడు ఒకవేళ లేవీకాండం బలుల గురించి మాట్లాడుతున్నప్పుడు నూతన నిబంధన సంఘంలో ఉన్న మనము బలులను అర్పించాల్సిన పని లేదు. మనమే దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఇది దేవుడు ఆశిస్తున్నది. విరిగి నలిగిన మనస్సు, హృదయాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మీకు అర్థమైంది కదా? బైబిల్లో చాలా విషయాలు, చారిత్రాత్మక విషయాలు బైబిల్లో రాయి ఉన్నప్పుడు వాటి నుండి స్పిరిచువల్ ఇన్సైట్స్, ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలి దేవునికి దగ్గరగా రావాలి అంటే. ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. దైవజనుడైన మోషే ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని చేత నియమించబడ్డాడు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు తన యొక్క సందేశాన్ని పంపుతున్నాడు. అందులో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను మీకు ఇచ్చిన మాటలను మీరు గైకొనినప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు బ్రతకాలనే నేను ఆశిస్తున్నాను. మీరు బ్రతికి నా నామానికి మహిమకరంగా ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని బ్రతికించువాడు నేను యెహోవాను అని దేవుడు తన గురించి తను ప్రకటించుకున్నాడు.